2025 జూన్ నెలలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారికి సంతాన యోగం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ శుభ పరిణామానికి ప్రధాన కారణం గురుగ్రహ సంచారం. జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి అని కూడా పిలువబడే గురువును సంతాన కారకుడిగా పేర్కొంటారు. ఒక వ్యక్తి జాతక చక్రంలో గురువు అనుకూలంగా ఉన్నట్లయితే వారికి సంతాన యోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో 5వ ఇల్లు అంటే పంచమ స్థానం పిల్లలు, సృజనాత్మకత, విద్యా సంబంధిత విషయాలకు సంబంధించినది. ఈ ఇంట్లో గ్రహాల స్థానం, దాని అధిపతి స్థితి సంతాన ప్రాప్తిని ప్రభావితం చేస్తాయి. ఈ వీడియోలో ఏ రాశుల వారికి జూన్లో సంతాన యోగం ఉంది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ను మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. జూన్లో గురుగ్రహం వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి తన సంచారాన్ని మొదలు పెడుతుంది. ఈ కీలకమైన గ్రహ మార్పు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, ముఖ్యంగా సంతాన ప్రాప్తికి సంబంధించిన సానుకూలతలను తీసుకొస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గురు సంచారం వల్ల సంతాన ప్రాప్తి అవకాశం ఉన్న మొదటి రాశి వారు కర్కాటక రాశి వారు. ఈ రాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి జూన్లో గురుగ్రహం అనుకూల స్థితిలో ఉండడం వల్ల సంతాన యోగ సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మిథున రాశిలో గురువు సంచరించడం వల్ల ఇది కర్కాటక రాశి వారికి అనుకోని శుభవార్తలు వినే అవకాశాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా వివాహమై చాలా కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఇది శుభ సమయం. ఎప్పటి నుంచో ఉన్న కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఈ సమయంలో గర్భధారణకు సంబంధించిన శుభవార్తలు కానీ, సంతానానికి సంబంధించిన సానుకూల పరిణామాలు కానీ చోటు చేసుకుంటాయి. ఒకవేళ మీకు ఇప్పటికే సంతానం ఉన్నట్లయితే మీ పిల్లలు చదువులో విశేష ప్రగతిని సాధిస్తారు. వారి కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. ఉన్నత విద్యా అవకాశాలు దరిచేరుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించడం, ఇంటర్వ్యూలలో మంచి ప్రదర్శన కనపరచడం వంటివి జరుగుతాయి. మీ పిల్లల ఆరోగ్యం కూడా ఈ సమయంలో మెరుగుపడుతుంది. గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ సమయంలో వాటి నుంచి పూర్తిగా కోలుకుంటారు. సంతానం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. పిల్లల విద్య, ఉద్యోగ ప్రయత్నాల్లో సంపూర్ణ విజయం సాధిస్తారు. ఇది మీకు పూర్తి సంతృప్తిని కలిగిస్తుంది. వారు మీ మాట వినడం, మీ మార్గదర్శకత్వాన్ని గౌరవించడం జరుగుతుంది. గురు సంచారం వల్ల జూన్ మాసంలో కన్యా రాశి వారికి కూడా సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. కన్యా రాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి జూన్ మాసంలో గురుగ్రహ సంచారం వల్ల పిల్లల విషయంలో అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా జాతకంలో గురువు స్థానం బలంగా ఉన్న వారికి సంతాన ప్రాప్తికి మార్గం సుగమం అవుతుంది. కొత్తగా వివాహమైన దంపతులు లేదా ఇప్పటి వరకు సంతానం కలిగిన వారికి ఈ సమయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. అనుకూలమైన సమయం కాబట్టి సంతానం కోసం ప్లాన్ చేసుకోవడానికి ఇది సరైన సమయం. మీకు ఇప్పటికే పిల్లలు ఉన్నట్లయితే వారి విద్యా, వృత్తి రంగాలలో గొప్ప విజయాలను సాధిస్తారు. వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నైపుణ్యాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. మీ పిల్లలకు గొప్ప గొప్ప అవకాశాలు దక్కుతాయి. మీ పిల్లలు మీ మాట వినడం, కుటుంబానికి గౌరవాన్ని తీసుకురావడం వంటివి జరుగుతాయి. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా త్వరగా నయమవుతాయి. మొత్తంగా కన్యా రాశి వారికి సంతానం వల్ల ఆర్థికంగా, సామాజికంగా లాభాలు చేకూరుతాయి. వారి వల్ల మీకు కీర్తి, గౌరవం లభిస్తాయి. గురుగ్రహం ద్వారా సంతాన యోగం పొందనున్న మరో రాశి మకర రాశి. ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి జూన్లో గురుగ్రహ సంచారం వల్ల సంతాన యోగానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహమైన వారికి, సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వారికి ఆశించిన శుభవార్త త్వరలోనే అందవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కొత్త సభ్యుని రాక కోసం ఎదురు చూసే అవకాశం ఉంది. మీకు ఇప్పటికే సంతానం ఉన్నట్లయితే మీ పిల్లలు చదువులో, ఉద్యోగంలో అద్భుతంగా రాణిస్తారు. వారి లక్ష్యాలను చేరుకోవడంలో విజయం సాధిస్తారు. వారి ప్రయత్నాలకు ఫలితం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఇది వారికి మంచి భవిష్యత్తును అందిస్తుంది. ఒకవేళ మీ పిల్లలు విదేశాల్లో స్థిరపడినట్లయితే వారి నుంచి శుభవార్తలు అందుతాయి. వారి పురోగతి మీకు సంతోషాన్ని ఇస్తుంది. వారి ఆరోగ్యం బాగుంటుంది. చిన్నపాటి సమస్యలు కూడా త్వరగా నయమవుతాయి. మీరు మీ పిల్లల విషయంలో తృప్తిని, ఆనందాన్ని పొందుతారు. వారి పురోగతి మీకు గర్వకారణంగా మారుతుంది. వారి విజయాలు మీ కుటుంబానికి కీర్తిని తెస్తాయి. మీన రాశి వారికి జూన్ మాసంలో గురుగ్రహ సంచారం వల్ల సంతాన యోగానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరోగ్యవంతమైన సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహమైన వారికి శుభవార్త వింటారు. కుటుంబం విస్తరించే అవకాశం ఉంది. మీకు ఇప్పటికే పిల్లలు ఉన్నట్లయితే వారి విద్యలో గొప్ప విజయాలను సాధిస్తారు. వారి నైపుణ్యాలను పెంచుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలలో వారికి మంచి అవకాశాలు లభిస్తాయి.
వారికి నచ్చిన రంగంలో స్థిరపడతారు. పిల్లల వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వేడుకలు జరుపుకోవచ్చు. వారు మీ మాట వినడం, కుటుంబానికి మంచి పేరు తీసుకురావడం వంటివి జరుగుతాయి. పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీనరాశి వారికి ఈ సమయంలో పిల్లల వల్ల అదృష్టం కలిసి వస్తుంది. వారి విజయం మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం జూన్ మాసంలో గురుగ్రహ సంచారం వల్ల సంతాన యోగ సూచనలు కర్కాటక, కన్య, వృశ్చిక, మకర, మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ రాశుల వారికి జూన్ మాసంలో మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసే వారికి జూన్ మాసం అత్యంత అనుకూలమైన మాసం. శుభవార్తలు వినే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.